భగవంతుడు ఒక్కడే అని ఎన్నిసార్లు తెలుసుకుంటున్నా ఇంకా సందేహం కలుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకోవడం ఎలా? అంటే ఒక్కసారి ఈ కథను విని చూడండి. మీకే అర్థమవుతుంది. పూర్వం గంగా నదీ తీరంలోని ఒక 2 గ్రామాలుండేవి. అక్కడికి దగ్గరలో ఒక కుటీరంలో ఒక సన్యాసి కూడా నివసిస్తూ ఉండేవాడు. ఒక సంవత్సరం 2 గ్రామాలకి ఒకేసారి ఆ గ్రామ దేవత పండగొచ్చింది. వాళ్ళెంతో ఉత్సాహవంతంగా 2 గ్రామాల పండుగను జరుపుకుంటున్నారు. ఈలోపు వారి మధ్యనే ఒక చిన్న భేదాభిప్రాయాలు కూడా కలిగాయి. ఏమిటి అంటే, మా గ్రామదేవత గొప్పది అంటే, మా గ్రామదేవత గొప్పది అని. ఇది చిలికి చిలికి గాలివానగా మారి కొట్టుకునే స్థాయికి చేరింది. అప్పుడు ఆ 2 గ్రామాల పెద్ద మనుషులు ఒక దగ్గర సమావేశమై, ఈ గ్రామదేవతలో ఎవరు గొప్పవారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే అది మన శక్తికి మించినటువంటి పని. మనం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఈ విషయం గురించి అడుగుదామని నిర్ణయించుకొని ఆ సన్యాసి దగ్గరికి వెళ్లారు. ఆ సన్యాసి అదే సమయంలో గంగా స్నానానికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి, "స్వామి, మా 2 గ్రామాల మధ్య ఈ తగాదా వచ్చింది. ఈ తగాదాని మీరే నివృత్తి చేయాలి" అని అడిగారు. వెంటనే అందుకు ఆ సన్యాసి నవ్వి, "ఏమిటది?" అని అడిగాడు. ఇప్పుడు ఈ 2 గ్రామాల పెద్దలు, "మా గ్రామ దేవత గొప్పదా? మా గ్రామ దేవత గొప్పదా?" అని అడిగారు. వెంటనే ఆ సన్యాసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, "మీరందరూ ఇక్కడికి వచ్చారు కదా! నేనొక పని చెప్తాను చెయ్యండి" అని వాళ్ళకు ఉపాయం చెప్పాడు. కొందరు ఈ గంగా నదిలోకి దిగేటువంటి రేవు ఉంది కదా! ఈ రేవులో మొదటి మెట్టు మీద నిలబడి స్నానం చేయండి. ఇంకొందరు రెండవ మెట్టు మీద నిలబడి స్నానం చేయండి. మరికొందరు మూడవ మెట్టు మీద, ఇంకొందరు నాలుగవ మెట్టు మీద, మిగిలిన వారందరూ ఐదవ మెట్టు మీద నిలబడి గంగా స్నానం చేసి నా ఆశ్రమానికొచ్చి కలవండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అందరూ వారి ఒక్కొక్కరు మొఖాలు చూసుకొని ఆ గంగా స్నానం పూర్తి చేసుకొని అక్కడికి వెళ్ళారు. అందులోని బాగా వయసు పడినటువంటి ఒక పెద్దావిడుంది. ఆవిడ ఆ ఆశ్రమంలోకి వెళ్తూనే ఆ సన్యాసిని చూసి, "స్వామి, నువ్విలా ఎందుకు చెప్పావో నాకు అర్థం కావడం లేదు. ఏ మెట్టు మీద నిలబడి స్నానం చేస్తే ఏముంది? ప్రవహించేదంతా అదే గంగా, చేస్తున్న నీరంతా గంగలోంచి వచ్చిందే కదా!" అని అడిగింది. వెంటనే ఆ సన్యాసి ఫకాలను ఒక నవ్వు నవ్వి, "చూసారా, ఎక్కడ నిలబడి స్నానం చేసినా కూడా అదే గంగా స్నానం అవుతున్నప్పుడు, ఎక్కడ పూజింపబడుతున్నటువంటి అమ్మవారైనా సరే ఆమె పరాశక్తి యొక్క రూపం కాదా?" అని ప్రశ్నించాడు. వెంటనే ఆ గ్రామ పెద్దలందరూ కూడా తాము ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో తెలుసుకొని తలదించుకున్నారు. మనం కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ప్రవహిస్తున్నదంతా ఒకే గంగ అయినప్పటికీ ఎవరికి నచ్చినటువంటి రేవులో వారు ఎలా స్నానం చేస్తున్నారో, పరమాత్మ శక్తి అంతా ఒక్కటే. అదే భిన్న రూపాలు ధరించినప్పుడు వారి వారి ఇష్టపూర్వకంగా ఇష్టదేవతలను ఆరాధించుకుంటారు. కాబట్టి ఒక దేవత గొప్పదనో, ఒక దేవత తక్కువనేటువంటి భావన ఎప్పుడూ ఉండకూడదు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ఈ భావన ప్రతి ఒక్కరిలోని ఉండాలి. శివుడైనా, కేశవుడైనా, అమ్మవారైనా ఏదైనా ఒకే పరబ్రహ్మ శక్తిగా గుర్తించి ఆరాధించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మననం చేసుకోండి. ఈ వీడియో, ఈ సందేశం గనక మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే మాకొక లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.